రైల్వే కోడూరు నియోజకవర్గ ఓబుళవారిపల్లి మండలం మంగంపేట గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులపైన నిధులపైన విచారణ చేపట్టిన పంచాయతీరాజ్ శాఖ అధికారులు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబుళవారిపల్లి మండలం మంగంపేట గ్రామ పంచాయతీలో గల్లా శ్రీనివాసులు చేసిన ఫిర్యాదు మేరకు 5 సంవత్సరాలుగా జరిగినటువంటి అభివృద్ధి పనులు, నిధుల వినియోగంపై పంచాయతీరాజ్ శాఖ అధికారులు కెవి సాంబశివారెడ్డి, చీఫ్ ఇంజనీర్ విజయకుమారి, ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులు తనిఖీలు చేసి విచారించడం జరిగింది. పంచాయతీరాజ్ శాఖ జేడీ కెవి సాంబశివారెడ్డి మాట్లాడుతూ అభివృద్ధిలో జరిగినటువంటి రోడ్ల నిర్మాణంలో నాణ్యతను, డ్రైనేజీ వ్యవస్థను, తాగునీటి అవకతవకల విషయంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటాము అని చెప్పారు. తిరుపతి జిల్లా ఓబుళవారిపల్లి మండలం మంగంపేట గ్రామ పంచాయతీలో 2021-22 నుంచి 2025-26 అంటే గత సర్పంచ్ గారి పదవీ కాలం టైంలో ఇక్కడ పంచాయతీ నిధుల ద్వారా కొన్ని అవకతవకలు జరిగినాయి, నిధుల దుర్వినియోగం జరిగినాయి, చేసిన పనులు సక్రమంగా లేవు అని గల్లా శ్రీనివాసులు అనే వ్యక్తి ఒక కంప్లైంట్ కమిషనర్ పంచాయతీరాజ్ గారికి పంపించడం జరిగింది. దాని మీద కమిషనర్ పంచాయతీరాజ్ గారు మన తిరుపతి జిల్లా పంచాయతీ అధికారి డిపిఓ గారిని ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. తిరుపతి డిపిఓ గారు తిరుపతి డిఎల్పిఓ గారిని పంపించి ఆ కంప్లైంట్ మీద ఎంక్వైరీ చేయించారు. ఆ ఎంక్వైరీ మీద ఒక ప్రిలిమినరీ రిపోర్ట్, ప్రాథమిక నివేదికని వారు డిపిఓ గారికి ఇవ్వడం జరిగింది. డిపిఓ గారు ఆ నివేదికని పరిశీలించిన మీదట కంప్లైంట్లో ఎక్కువ శాతం పనులు నాణ్యత ప్రకారం జరగలేదు అనేది మేజర్గా ఉంది. అదేవిధంగా ప్రాథమిక నివేదికలో కూడా ఆ ఫైండింగ్స్ రావడం జరిగింది. కాబట్టి స్టేట్ నుంచి క్వాలిటీ కంట్రోల్ టీమ్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి ఆ టీమ్స్ని పంపించి కొంచెం క్వాలిటీ కంట్రోల్ వాళ్ళతో డీటెయిల్గా ఎంక్వైరీ చేసి ఆ యొక్క రిపోర్ట్ ఇచ్చినట్లయితే ఒక కాంపనెంట్స్ రిపోర్ట్ని మేము గవర్నమెంట్కి పంపించడానికి అవకాశం ఉంటుంది అని డిపిఓ గారు కమిషనర్ గారిని కోరటం జరిగింది. దాని మీదటే కమిషనర్ గారు పంచాయతీరాజ్ నుంచి చీఫ్ ఇంజనీర్ గారిని, అలాగే ఆర్డబ్ల్యూఎస్ నుంచి క్వాలిటీ కంట్రోల్ ఆర్డబ్ల్యూఎస్ఈ గారిని, వీరితో పాటు జాయింట్ డైరెక్టర్గా నన్ను ఒక టీమ్గా ఫామ్ చేసి మీరు ఒకసారి ఆ గ్రామ పంచాయతీని విజిట్ చేసి అక్కడ లోకల్గా ఉన్నటువంటి కొంచెం జెన్యూన్ అండ్ ఎఫిషియెంట్ ఆఫీసర్స్తో క్వాలిటీ కంట్రోల్ టీమ్స్ ఫామ్ చేసి ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ప్రతి పనిని కూడా క్వాలిటీ కంట్రోల్తో చెక్ చేయించి ఆ రిపోర్ట్స్తో ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ని సబ్మిట్ చేయాల్సిందిగా మాకు కమిషనర్ గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల ప్రకారం నిన్న ఇక్కడికి మేము రావడం జరిగింది. సో దాంట్లో ఎంక్వైరీలో భాగంగా ఈ 5 ఏళ్ల కాలంలో ఆ పదవీ కాలానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్, అదేవిధంగా నాన్ అఫీషియల్స్ వాళ్ళందరితో కూడా ఒకసారి మాట్లాడి ఆ వివరాలన్నీ కూడా వాళ్ళ నుంచి తీసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ కడప, తిరుపతి నుంచి కొంతమంది మంచి ఆఫీసర్స్ని ఐడెంటిఫై చేసి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తరఫున ఒక 2 టీమ్స్, ఆర్డబ్ల్యూఎస్ తరఫున 2 టీమ్స్ హెడెడ్ బై ది డిఈ ఆఫీసర్స్ చేసి వాళ్ళని టీమ్స్గా ఏర్పాటు చేసి ఈ 5 సంవత్సరాల కాలంలో చేసిన పనుల యొక్క వివరాలు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వాళ్ళకి ఒక వారం టైం ఇచ్చాను. వచ్చే గురువారం కల్లా ప్రతి పనిని కూడా క్వాలిటీ కంట్రోల్ చెక్ చేసి ఆ రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేయమన్నాను. సో గురువారం తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొని ఆ రిపోర్ట్స్లో ఏవైతే నిబంధనలకు వ్యతిరేకంగా, నిబంధనలకి అనుగుణంగా లేవో ఆ కన్సర్న్ ఆఫీసర్స్ ఎవరో వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ తీసుకొని ఒక రిపోర్ట్ని, కాంప్రహెన్సివ్ రిపోర్ట్ని తయారు చేసి మన ప్రభుత్వం వారికి సమర్పించడం జరుగుతుంది. దాని ప్రకారం ప్రభుత్వం వారు దాని మీద తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది.